దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. ఆగస్ట్ 17. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి మాకు దయచేశారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. విలీన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇర్మియా గ్రంథము 11 నుండి 14 అధ్యాయములు. 11వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవు ఇలాగున మాట్లాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడు అగును. ఐగుప్తు దేశంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన యెడల మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడనై ఉందును. అందుకు యెహోవా ఆ ప్రకారముగా జరుగునుగాక అని నేను అంటిని. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకునుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని, నా మాట వినుడి అని పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చెప్పున నడుచుచూ వినకపోయిరి. చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటి అన్నిటినీ వారి మీదకు రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, యూదా వారిలోను యెరూషలేము నివాసులలోను కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు. మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొన్న జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వినకుందును. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టెదరు గాని వారి ఆపత్కాలములలో అవి వారిని ఏమాత్రము రక్షింపజాలవు. యూదా, నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపం వేయవలనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరట బలిపీఠములను స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మృక్కుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసము తింట చేతను నీకు రావాల్సిన కీడు నీవు పోగొట్టుకొందువు. అలాగైతే నీవు ఉత్సహించుదువు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవా చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నది. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మల్ని నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకుని ఉన్నాడు. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనపరిచెను. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్ల వలె ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయుదుము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వారిని నిర్మూలము చేయుదుము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేను ఎరుగక ఉంటిని. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యభారము నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండినట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామం వలన చచ్చెదరు. వారికి శేషమేమీ లేకపోవును. నేను వారిని దర్శించే సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదకి రప్పింతును. 12వ అధ్యాయం. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు.
అయినను న్యాయం విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయం నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెల వలె వారిని హతము చేయము. వధ దినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనిచుండగా, దేశంలో నివసించే వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిది కదా. నీవు రౌతులతో ఎలాగూ పోరాడదువు. నెమ్మదిగల స్థలమును నీవు క్షేమముగా ఉన్నావు కదా. యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయదువు. నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహం చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను. నా ప్రాణ ప్రియురాల్ని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహం వంటిదాయను. ఆమె నా మీద గర్జించుచున్నవి గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్థ్యము నాకు పొడల క్రూరపక్షి ఆయన. క్రూరపక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? రండి, అడవి జంతువులన్నింటినీ పోగు చేయడి, మింగివేయటకి అవి రావలెను. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గూర్చి చింతించువాడు ఒకడును లేడు గనక దేశమంతయు పాడాయను. పాడు చేయవారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనము లేకపోయాను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరచిన స్వాస్యమును ఆక్రమించుకొని దుష్టులకు నా పొరుగువారిని గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశంలో నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. వారిని పెళ్లగించిన తర్వాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును. ఒక్కొక్కని తన స్వాస్యమునకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును. బయలు తోడని ప్రమాణము చేయట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను నా జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. 13వ అధ్యాయము. యెహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవసనార నడికట్టుకుని నీ నడుమున దాన్ని కట్టుకొనుము, నీళ్ళలో దాన్ని వేయకము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. రెండవ మారు యెహోవాకు నాకు ప్రత్యక్షమే, నీవు కొని నడుమున కట్టుకొని నా నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నద్దకు పోయి అక్కడ ఉన్న బండబేటలో దానిని దాచిపెట్టుమనగా యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నద్ద దాన్ని దాచిపెట్టిని. అనేక దినములైన తర్వాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నది వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించి నడుకట్టును అక్కడి నుండి తీసుకొనమని నాతో చెప్పగా నేను యూఫ్రటీసు నద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోటు నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొని ఈ ప్రజలు దేనికిని పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకే వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులను అందరినీ యూదా వంశస్థులను అందరినీ నడికట్టు నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండ చేసితిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నువ్వు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడును, ప్రతి సిద్ధయు ద్రాక్షారసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల నీవు వారితో ఈ మాట చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి, యాజకులనేమి, ప్రవక్తలనేమి,
యెరూషలేము నివాసులందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకంగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపకపోను. వారి ఎడల జాలి పడక నేను వారిని నశింపజేసేదను. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మజేయక మునిపే, మీ కాలు చీకటి కొండలకు తగులక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాన్ని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటు నేర్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రం బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచూ ఉండును. రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనము, మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయాను. కృంగి కూర్చుండుడి. దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరవగలవాడెవడు లేడు. యూదావారందరూ చెరపెట్టబడిరి, ఏమీ లేకుండా సమస్తము కొనుపోబడెను. కన్నులెత్తి ఉత్తరం నుండి వచ్చుచున్న వారిని చూడుడి. నీకు ఇయ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది? నీకు స్నేహితులుగా చేసుకునిన వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా. నీవు ఇవి నాకేలా సంభవించినని నీ మనసులో అనుకుని ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయాను, నీ మడిమలు సిగ్గునందెను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేటుకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలములలో నన్ను ఉన్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు. ఇక ఎంతకాలము ఇలాగు జరుగును? 14వ అధ్యాయము. కరువు కాలమున జరిగిన దాని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకి ఎక్కుచున్నది. వారిలో ప్రధానులు భేదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానమును నొందిన వారే తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది కనుక సేద్యము చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేలు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు, నీకు విరోధంగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలె ఉన్నావు. ఏళ రాత్రి వేళను పసచేటుకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మను చెయ్యి విడువకుము. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనక యెహోవానే అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకం చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరి యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు చేయ కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహనబలి అయినను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గం వలనను, క్షామం వలనను, తెగులు వలనను వారిని నాశనము చేసేదను. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు. ఈ చోట నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును, తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను, క్షామమైనను ఈ దేశంలోకి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గం వలనను, క్షామం వలనను లయమగుదురు. వారు ఎవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడెదరు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించెదను. వారినైనను, వారి భార్యలనైనను, వారి కుమారులనైనను, వారి కుమార్తెలనైనను పాటిపెట్టువాడెవడును
లేకపోవును. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొంది ఉన్నది. దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు. పట్టణములో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చట ఉందురు. ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవాలనని ప్రయాణమై ఉన్నారు. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమాయన. మాకు చికిత్స దొరకకుండానంతగా నీ వేళను మమ్మను కొట్టితివి. మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము కానీ మేలేది కనబడటలేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము కానీ భీతి తగిలి ఉన్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునము. దాన్ని భ్రష్టపరచకుమి. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. కృపను చూపుడుకు ఐశ్వర్యవంతుడా, కృపాసత్య సంపూర్ణుడా, కృప వెంబడి కృపతో కాపాడుచున్న దేవానికే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, రాజాది రాజా, ప్రభుల ప్రభా, కృపామయుడా, కనికర సంపన్నుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడానికే వందనాలయ్యా. ఈ ఉదయ కాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం నాయన. నీ పాద సన్నిధిలో అయా తండ్రి నాయన వేడుకొనిచున్నాం. ఇశ్రాయేలు దేవ, యెహోవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ప్రభా, గొప్ప దేవుడానికి వందనాలు వందనాలయ్యా. మంచి దేవుడా అయా తండ్రి నీకే స్తోత్రాలు. ఐగుప్తు చెర నుంచి ఇశ్రాయేలును విడిపించిన ఆయన, వారిని 40 సంవత్సరముల అరణ్యంలో నాయన నడిపించిన దేవుడు అయ్యానికి వందనాలు, స్తోత్రం. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, సూచక క్రియలు అయ్యా నువ్వు ఎన్నో చేసావు తండ్రి. నీకు వందనాలు వందనాలు. ఎర్ర సముద్రమును పాయన చేసావు అయ్యా తండ్రి నాయన. పగలు మేఘస్తంభమే, రాత్రి అగ్నిస్తంభమే ఇశ్రాయేలు ప్రజలను నడిపించావు ప్రభా. 40 సంవత్సరాలు నాయన అయ్యా వారి బట్ట మాయలేదు, చెప్పు అరగలేదు ప్రభా, కాలు వాయలేదు నాయన. నీకు వందనాలయ్యా. మన్నాను కురిపించావు ప్రభా, బండ నుండి నీళ్ళు ఇచ్చావు నాయన. అయ్యా ఎన్నో అద్భుతాలు, సూచక్రియలు చేసిన దేవుడవు నీకు వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. అయ్యా మా కొరకు భూమి మీదకు దిగి వచ్చిన దేవా, అయ్యా మా అపరాధముల నిమిత్తము, అయ్యా మా పాపముల నిమిత్తము ప్రభా నాయన అయ్యా నీ రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రితో కూడా ఉండటం విడిచిపెట్టకుండా భాగ్యమైనప్పటికీ రిక్తుడిగా మా కొరకు అయ్యా తండ్రి భూమి మీదకు వచ్చి ప్రభా తండ్రి నీ ప్రాణాన్ని అర్పించావు నాయన. మా పాతాల వేదనలు అనుభవించావు ప్రభా. అయ్యా పునరుద్ధానుడివై తిరిగి లేచి మా కొరకు తండ్రి కుడిపార్చును విజ్ఞాపన చేయుచున్నావు దేవా. నీకే స్తోత్రాలు తండ్రి. ఉదయకాలం నీ రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం. అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను నీ సన్నిధిలో ఒప్పుకొనిచుండగా ప్రతి అపరాధము, దోషము యేసు నామములో అయ్యా తొలగిపోవునుగాక నాయన. నీతిమంతులుగా మేము తీర్చబడుదుము కాగా, నీ రక్త ప్రోక్షణ కింద అయ్యా తండ్రి మేము పవిత్రపరచబడుదుము గాక నాయన. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. పరిశుద్ధాత్మని మీరు బలపరచండి, మాలోనికి రండి అయ్యా. అయ్యా తెలివి, జ్ఞాన, వివేకములు అనుగ్రహిస్తున్న దేవుడు, ఆలోచన అనుగ్రహిస్తున్న దేవుడు, భయభక్తులు పుట్టించుచున్న దేవుడు అయ్యా తండ్రి. మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు. చిత్తానుసారులుగా, హృదయానుసారులుగా అయ్యా మమ్మల్ని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యమే ఉన్న దేవా, నీ వాక్యం మా పాదములకు దీపం, మా త్రోవకు వెలుగు ప్రభా. అయ్యా వాక్యమే అయ్యా తండ్రి, నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది. మా బాధల్లో అదే మాకు నెమ్మదిస్తుంది నాయన. అయ్యా వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించిన కృపను దయచేయండి ప్రభా. అయ్యా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి మేలును బట్టి, ఉపకారమును బట్టి, మీరు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభా. మేమేమై ఉన్నామో నీ దయ వలనే, నీ కృప వలనే, నీ కనికరం వలనే, నీ ప్రేమ వలనే నాయన. అయ్యా తండ్రి నీ కృపాసన వద్దకు వచ్చున్నాం. నీ కృప కొరకు వేడుకుంటున్నాం అయ్యా. మా వ్యక్తిగత జీవితాలపై నీ కృప కలుగును గాక. మా కుటుంబాలపై మీ కృప కలుగును గాక. మా కుటుంబంలో ఉన్న వారందరిపై నీ కృప కలుగును గాక. మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగుపై నీ కృప కలుగును గాక. అయ్యా నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా అయ్యా మా పని పాటలపై, మా రాకపోకలపై అయ్యా నీ కృప కలుగును గాక నాయన. మా ఆర్థిక సమస్యలపై ప్రభా, అయ్యా అనారోగ్య సమస్యలపై ప్రభా నాయన, మానసిక సమస్యలపై ప్రభా, అయ్యా ఎవరి సమస్య ఏదైనప్పటికీ వారి వారి సమస్యలపై నీ కృప కలుగును గాక నాయన. నీ కనికరం దిగి వచ్చును గాక తండ్రి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా అన్ని రంగాల మమ్మల్ని బలపరచండి ప్రభా. మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే
గొప్పవాడు ప్రభా నాయన. అయ్యా మా బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు అందరికీ గొప్ప రక్షణ దయచేయండి. మా పట్టణానికి మహారక్షణ దయచేయండి ప్రభా. క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులకు మార్చుకొని డినామినేషన్స్ పెద్దం తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చి కృపను దయచేయండి. దైవజనురాలు, సేవకురాలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా నీ చిత్తానుసారంగా వారందరినీ మీరు నడిపించండి నాయన. అభిషేకంతో నింపండి. వారి ప్రార్థనలకు నాయన జవాబు దయచేయండి. నీ పరిచయంలో బలమైన సాధనాలుగా మీరు వాడుకోండి. ప్రపంచ దేశంలో అన్నిటి కొరకు వాటిని పరిపాలిస్తున్న రాజులు, నాయకులు అందరి కొరకు, వారి కింద పనిచేస్తున్న అధికారుల కొరకు ప్రార్థిస్తున్న నీ చిత్తాన్ని సరిపోయిన పరిపాలన వారి ద్వారా జరుగును గాక. మీరు వారిలో ఉండి వారిని నడిపించండి ప్రభా నాయన. అయ్యా ప్రపంచ దేశాలకు నాయన గొప్ప ఉజ్జీవము దయచేయండి, మహారక్షణ దయచేయండి ప్రభా తండ్రి నాయన. అయ్యా నీకే స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచి ఇజ్రాయెల్ పిల్లలకు క్షేమము దయచేయండి ప్రభా. అయ్యా అలాగే తండ్రి నాయన మా భారతదేశాన్ని మీకు జ్ఞాపకం చేసుకుని 150 కోట్ల భారతదేశ ప్రజల మనోనేత్రాలు వెలిగించండి, హృదయాలు తెరవండి, రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి నాయన. అయ్యా క్రైస్తవులందరూ నాయన తమ పాపములు విడిచిపెట్టి ప్రభా అయ్యా నీ తట్టు తిరిగి ప్రార్థించినప్పుడు మా దేశాన్ని స్వస్థపరుస్తానన్నావు ప్రభా. నీ పేరు పెట్టబడిన నీ జను తమ్మును తాము తగ్గించుకుని పాపం విడిచి ప్రార్థిస్తే నిశ్చయంగా దేశాన్ని స్వస్థపరుస్తానన్నావు ప్రభా. అయ్యా ఇగో నీ పేరు పెట్టబడిన నీ జనులుగా ప్రభా ఇగో క్రైస్తవులుగా అయ్యా పాపమును విడిచిపెట్టి ప్రభా నీ సన్నిధిలో గోజాడే వర్గ ప్రతి క్రైస్తవుడిని ఉజ్జీవపరచు, రూపాంతరపరచు నాయన. అయ్యా ఎంతోమంది దైవజనులు, సేవకురాండ్రు చేసిన ప్రార్థనలు సన్నిధిలో ఉన్నాయి ప్రభా నాయన. ఇగో నీతిమంతుల ప్రార్థనలు సన్నిధిలో ఉన్నాయి ప్రభా. మా దేశాన్ని మీరు స్వస్థపరచండి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, రాజకీయ పరంగా అయ్యా అన్ని రంగాల్లో స్వస్థపరచమని వేడుకొంచున్నాం. మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. కడవరి వర్షం మీ దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి. యెహోవా లేచును గాక, ఆయన శత్రువులు చెదరిపోదురు గాక. బల సూచకమైన మందసమాలు లేచి బలము తొడుక్కొనన్న. హల్లెలూయా. రిదానమ శరాధర రిధునక సంద్రి హాందనర లారి మానము నదర లారి ఖాతర బరా శరాధర ఓరియా సంద్రి హాందనరబా. అయ్యా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. అయ్యా తండ్రి గొప్ప దేవుడా, గొప్ప దేవుడా. మా దేశ ప్రధాని గారిని, ప్రెసిడెంట్ గారిని, చీఫ్ మినిస్టర్లు, గవర్నర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరినీ రూపాంతరపరచుని ఆయన రూపులోకి మార్చుకొని చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. వారికి మహారక్షణ దయచేయండి ప్రభా. అయ్యా నాయన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులు చుట్టూ రక్త కంచి వెండి దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు. యాక్సిడెంట్ స్పిరిట్స్, సూసైడ్ స్పిరిట్స్ యేసు నామములో బంధించబడును గాక. ఓ రిఖామనా మషంద్రి ఖాందానరలా రియో సంద్రి ఖాందానరబా ఓ రియా శరాధరలా రియా సంద్రు హాతానరబా. అయ్యా మా దేశానికి స్వస్థత, విడుదల కలుగును గాక, మహారక్షణ కలుగును గాక, గొప్ప ఉజ్జీవం మా దేశంలో రగులు కొనును గాక అని ప్రార్థిస్తూ అయ్యి ఉదయ కాలం నాయన 150 కోట్ల భారతదేశ ప్రజలు నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. ఎలా అపరాధం చేసిన మనం మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.